వన్ మోర్ మినీ వ్లాగ్ అయితే చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. బొంబాయి రవ్వ ఉప్మా ఉంటుంది కదా, నాకైతే ఇలా కొద్దిగా పలుచగా ఉంటేనే ఇష్టం. మరీ గట్టిగా ఉన్నా సరే అంతగా ఇష్టపడను అనమాట. సో బట్ ఏంటంటే చల్లారిన తర్వాత ఎలాగా గట్టిపడిపోతుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ కొన్ని కావాల్సి వస్తే మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది. అండ్ మార్కెట్ నుండి రాగానే హరీగా లంచ్ అయితే ఫినిష్ చేసేసాము. అండ్ ఈవినింగ్ వేడివేడిగా సూప్ అయితే తాగామన్నమాట. అండ్ నైట్ డిన్నర్లోకి అయితే చాలా డేస్ తర్వాత ఆలూ పరోటా అయితే ప్రిపేర్ చేశానండి. మీరైతే ఆలూ పరోటా ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇలా చపాతీ రోల్ చేసుకొని దాంట్లో ఆలూది ఉంటుంది కదా, ఆ స్టఫింగ్ అంతా పెట్టి తర్వాత ఏంటంటే మరలా చపాతీలాగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. కొంతమంది ఏంటంటే ఆలూ స్టఫ్ అంతా కూడా పిండిలో కలిపేసుకుంటారు. బట్ నాకేంటంటే ఇలాగే ఇష్టం అనమాట. సో ఆలూ పరోటా అయితే ప్రిపేర్ చేశాను. ఆలూ పరోటాలోకి కాంబినేషన్ ఏంటంటే పెరుగు చట్నీ ఒకటి చేస్తాను. దాంతోపాటు ఎండుమిర్చి ఉంటాయి కదా, వాటిని సోక్ చేసి గ్రైండ్ చేస్తాను అనమాట. దాంతో కూడా ఒక చట్నీ లాగైతే ప్రిపేర్ చేస్తాను. ఎండుమిర్చి సోక్ చేసి గ్రైండ్ చేస్తాను అన్నాను కదా, ఆ రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అండ్ దట్స్ ఫర్ టుడే వ్లాగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.